మెగా మెడిటేషన్ సమిట్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మెగా మెడిటేషన్ సమిట్స్ అన్నీ కూడా గ్లోబల్గా ఎన్నో దేశాల్లో జరుగుతూ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో జూన్ 18 నుండి 21 వరకు వ్యాలీ ఇంటర్నేషనల్లో జరగబోతుంది. ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం. ఆ విశేషాలన్నీ మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ విశేషాలన్నీ అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ డైరెక్టర్ మరియు స్వర్ణామృతం ఒక సింపుల్ అండ్ స్వీట్గా హోస్ట్ చేయొచ్చని ఎంతోమందికి ఒక పిరమిడ్ మాస్టర్ ఇన్స్పిరేషన్ వారే చంద్రమోహన్ మనందరికీ చందుగా సుపరిచితులుగా మనందరికీ ఉన్నారు. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం చందు. సార్ నమస్తే సార్. వెల్కమ్ టు మెగా మెడిటేషన్ సమిట్ స్పెషల్ ప్రోగ్రామ్. సార్ సో మెగా మెడిటేషన్ సమిట్స్ అన్నీ ఎన్నో దేశాల్లో జరుగుతూ వచ్చాయి కదా, ఎందుకు ఇండియాలో ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది? ఏంటి, వాట్ ఈస్ ద ఇంటెన్షన్, ఉద్దేశం ఏంటి? సో మెగా మెడిటేషన్ సమ్మిట్ అనేది అమెరికాలో ఫస్ట్ టైం మొదలైంది, డల్లాస్ టెక్సస్ లో. అక్కడ ఒక అందరూ అమెరికాలో ఉన్న అన్ని స్టేట్స్ లో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా అక్కడ 1000 మెంబర్స్ కి పైగా గ్యాదర్ అవ్వడం అనేది ఫస్ట్ టైం ఒక అమెరికాలో ధ్యాన యజ్ఞం అని చెప్పొచ్చు. సో దానికి మెగా మెడిటేషన్ సమ్మిట్ అనే ఒక టైటిల్ తో అక్కడ స్టార్ట్ అయింది. అండ్ సెకండ్ ర్యాలీ నార్త్ కేరళ అనదర్ స్టేట్ లో జరిగింది. అండ్ థర్డ్ లాస్ ఏంజల్స్ తో లాస్ట్ ఇయర్ జరగడం. అండ్ ఇవన్నీ కూడా అమెరికాలో జరుగుతూ ఉన్నాయి. అది ఇప్పుడు ఇండియాకి రావాల్సిన ఒక ఉద్దేశం ఏమి అంటే, ఇండియాలో మన పిఎస్ఎస్ మూవ్మెంట్ అనేది బిగ్గెస్ట్ రెవల్యూషన్. సో అక్కడ ఈ యొక్క 3 సమ్మిట్ల ద్వారా, 3 మెగా మెడిటేషన్ సమ్మిట్ ద్వారా ఎంతో మంది గ్లోబల్ మాస్టర్స్ ఒక ఈవెంట్స్ కి అటెండ్ అవ్వడం జరిగింది. సో వాళ్ళకి ఒక పిఎస్ఎస్ఎం యొక్క విశ్వరూపం తెలియాలి అంటే వాళ్ళందరినీ కూడా మనం ఇండియాకి తీసుకురావాలి. సో ఇండియాకి తీసుకురావాలి అంటే ఒక వర్క్షాప్ ద్వారానో ఒక రిట్రీట్ ద్వారానో తీసుకొస్తే వాళ్ళకి ఒక పిఎస్ఎం యొక్క విశ్వరూపం అనేది మనకు తెలియదు. ఒక మెగా ఈవెంట్ జరగాలి. సో వాళ్ళకి మెగా మెడిటేషన్ సమ్మిట్ చేశారు కాబట్టి అదే టైటిల్ తో మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియా అని ప్రారంభించుకోవడం జరిగింది. సో దీని ద్వారా మనకి గ్లోబల్ మాస్టర్స్ ఇంత స్పిరిచువల్ ఫీల్డ్ లో అండ్ ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ గా వాళ్ళైతే రీసెర్చ్ చేశారో వాళ్ళ రీసెర్చ్ ని ఇక్కడ మనం ప్రజెంట్ చేస్తూనే మన యొక్క పిఎస్ఎం ఒక విశ్వరూపం చూపించాలనే ఒక ప్రయత్నమే మెగా మెడిటేషన్ సమ్మిట్. సో ఇండియాలో జరిగే కార్యక్రమాల ఎక్స్పాన్షన్ గ్లోబల్ ఈవెంట్స్ ద్వారా జరిగాయి. గ్లోబల్గా జరుగుతున్న అన్నిటినీ మన ఇండియాలో జరిగే వాటిని వారికి కూడా పరిచయం చేసే దాంట్లో భాగంగానే అద్భుతంగా చెప్పారు. మనం ఎవరెవరు వస్తున్నారు, ఏ స్పీకర్స్, గెస్ట్ స్పీకర్స్ వస్తున్నారు, ఏం యాక్టివిటీస్ జరగబోతున్నాయి చందు? సో మనకి జెమ్ ఫుల్లర్ అనే మా మాస్టర్ మనకి ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారు. సో తను ఒక ఎంతో రీసెర్చ్ చేస్తున్నారు కాన్షియస్ లీడర్షిప్ పైన. సో ఆ విశేషాలన్నీ కూడా మనకి చెప్పడానికి వస్తున్నారు. సో లివియా దేవి తను 9th డైమెన్షన్ ఒక కంప్లీట్ రీసెర్చ్ తన యొక్క చేసిందో ఆ రీసెర్చ్ ఎలిమెంట్స్ అంతా కూడా మన ఇక్కడ ప్రజెంట్ చేయడానికి వస్తున్నారు. అండ్ ఎడ్గర్ కెనియా మాస్టర్. సో ఆ కెనియా మాస్టర్ అక్కడ మనకి ఎంఎంఎస్ కి అటెండ్ అవ్వడం అండ్ సౌత్ ఆఫ్రికాలో అక్కడ మొత్తం కూడా ఒక రెవల్యూషన్ తీసుకొస్తున్నాడు ఆ అబ్బాయి. సో అతను ఇప్పుడు మన ఈవెంట్ కి రాబోతున్నాడు. సో తన స్పెషలైజేషన్ ఏమంటే మెయిన్ గా మెడిటేషన్ అందరికి స్ప్రెడ్ చేయాలి అన్న ఒక సంకల్పంతో. సో తను ఒక మొత్తం స్టూడెంట్ లైఫ్ లో ఈ మెడిటేషన్ ఎలా హెల్ప్ అయింది అన్న విషయాన్ని అక్కడ మొత్తం సౌత్ ఆఫ్రికా కానీ మొత్తం ఇక్కడ కెన్యా కంట్రీస్ లో స్ప్రెడ్ చేస్తున్నారు. సో తను ఈ మూమెంట్ ని ఎలా స్ప్రెడ్ చేయాలనే ఒక తన ఎక్స్పీరియన్స్ ఇక్కడ షేర్ చేయడం, అట్ సేమ్ టైం మన దగ్గర నుంచి నేర్చుకోవడానికి. సో బోత్ వేస్ ఈస్ వెరీ ఓపెన్ మైండెడ్. సో తను రావడం జరిగింది. అండ్ దాంతోపాటు మన ఇట్స్ కంప్లీట్ ఈస్ట్ వెస్ట్ మాస్టర్స్ అనమాట. సో మన ఇండియా మాస్టర్స్ లో అండ్ పరి, తర్వాత అయ్యప్ప పిండి, అలైక్య, డాక్టర్ జీకే, సో వీళ్ళందరూ కూడా
మన ఈస్ట్ వెస్ట్ మాస్టర్స్. సో ఈస్ట్ వెస్ట్ పిరమిడ్ మాస్టర్స్ ఆర్ ద బెస్ట్ అనేది మా సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఆ కలయికతో సో ఈవెంట్ జరుగుతుంది. అండ్ ఈవెంట్ అనేది, ఈ మోడల్ అనేది ఇప్పుడు మనకు కొత్త కాదు సార్. మనకి పత్రి సార్ 2008 లో గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అని మనకు పిరమిడ్ వ్యాలీలో స్టార్ట్ చేశారు. సో అలాగా 12 గ్లోబల్ కాంగ్రెస్ ఈవెంట్స్ జరిగింది. సో 2018 వరకు జరిగింది. సో తర్వాత మళ్ళీ ఫ్లేవర్ అంతా కూడా తీసుకురావాలి. సో సార్ యొక్క ఉద్దేశం కూడా ఏమంటే అన్ని కంట్రీస్ లో నుంచి ఈ యొక్క స్పిరిచువాలిటీ పైన ఎవరెవరైతే రీసెర్చ్ చేసినా వాళ్ళందరినీ ఇక్కడ తీసుకురావాలి. అండ్ వాళ్ళందరికీ కూడా మన మూమెంట్ చూపించడంతో పాటు వాళ్ళందరికీ కూడా అన్ని మెగా పిరమిడ్స్ విజిట్ అంతా కూడా చేయించాలన్నమాట. ఒక సార్ విజన్ ఏమంటే ఒక పిరమిడ్ వ్యాలీ అనేది ఒక ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ మన PSSM కి. సో ఇక్కడ అలాంటి ఈవెంట్స్ జరగాలన్న ఉద్దేశంతో 2008 నుంచి మనకి చేశారు 2018 వరకు. అండ్ ఒక రకంగా ఇది ఒక దాన్నే 2.0 వర్షన్ అని చెప్పొచ్చు. యా అదే అనబోతున్నాను. గ్లోబల్ కాంగ్రెస్ పత్రిజీ విజన్ 2.0 రీడిఫైన్డ్ అనమాట. రివైవ్డ్ ఎడిషన్ చేసుకోబోతున్నాం మనం. వావ్, వండర్ఫుల్. ఈ 2.4 లో మనకి ఒక అడిషనల్ ఏమంటే అంతకుముందుకు గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అంతా కూడా మనకి రిజిస్ట్రేషన్స్ అండ్ పెయిడ్ ఫార్మాట్ లో జరిగేది, అంటే పెయిడ్ ఈవెంట్ లాగా. కానీ సో పరిపత్రి గారు దీని సో గ్లోబల్ కాంగ్రెస్ స్టైల్ ప్లస్ PSSM రెండు బ్లెండ్ చేసి ఇది ఒక ఫ్రీ ఈవెంట్ గా PSSM స్టైల్లో మనం తీసుకొద్దాం అనే ఒక వర్షన్ ని తీసుకురావడం అనేది దిస్ స్పెషాలిటీ ఆఫ్ 2.0. ఓ, ఇట్స్ నో ఎంట్రీ ఫీజా, నో రిజిస్ట్రేషన్ ఫీజా? ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఎంట్రీ. ఓన్లీ వాళ్ళ ఒక అకామిడేషన్స్ మనం బుక్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఎంట్రీ. ఓకే, చార్జబుల్ టు ఓన్లీ అకామిడేషన్. ఎస్. ఓకే, వండర్ఫుల్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ ఉంటుంది. నాన్ ఏసీ డార్మెటరీ, ఏసీ డార్మెటరీ అండ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, ఏసీ రూమ్స్ అన్ని కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేటగిరీస్. అండ్ మనకి డే విజిటర్స్ రెగ్యులర్ గా ఒక 1000 మెంబర్స్ వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అందరికీ కూడా ఈవెంట్ అంతా కూడా ఫ్రీ ఈవెంట్, అన్నదానం ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ విత్ PSSM ఫ్లేవర్. PSSM గ్లోబల్ అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, యా, దట్స్ జస్టిఫికేషన్ ఫర్ ద టైటిల్. ఎస్ గ్లోబల్ PSSM గ్లోబల్ మెడిటేషన్ సమిట్ అనుకుందాం. వండర్ఫుల్. అంటే మనం ఇప్పటి వరకు మనం మాస్ లెవెల్లో ఇండియాలో మన రీజనల్ లాంగ్వేజ్ వాళ్ళతో మాత్రమే సజ్జన సాంగత్యం చేస్తున్నాం. కానీ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ద్వారా కొంతమంది అంటే మనం ఈస్ట్ మాస్టర్స్ ద్వారా చేసిన ఇప్పుడు ఈస్ట్ అండ్ వెస్ట్ అంటే అందరితో ఓవరాల్గా గ్లోబల్గా సజ్జన సాంగత్యం అని పత్రి సార్ ఏదైతే కీ ఇంపార్టెన్స్ ఇచ్చారో అది ఈ 3 days 4 days జరుగుతుంది అనేది మీ మాటల్లో అర్థమవుతుంది చందు గారు. మరి ఇప్పుడు మనకు డే వైజ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది అక్కడ? డే వైజ్ ద ఫస్ట్ డే 18th సో మార్నింగ్ నుంచి సో అందరూ కూడా రావడం జరుగుతుంది. సో ఫార్మాలిటీస్, సెకండ్ ఫార్మాలిటీస్ కావచ్చు, అందరు సెటిల్ అవ్వడం అవుతుంది. సో లంచ్ తర్వాత సో 2 o'clock మనకి ఇనాగ్రేషన్. అండ్ ఈ యొక్క ఇనాగ్రేషన్ కూడా కంప్లీట్ ఒక కంప్లీట్ ఒక సౌండ్ బ్యాండ్ తో మొదలవుతుంది. అండ్ అంటే ఆ ఒక ఎన్విరాన్మెంట్ అంతా కూడా కంప్లీట్ బ్యాండ్స్ చెప్పొచ్చు. సో అందరు కూడా మ్యూజిషియన్స్, మాస్టర్స్ అందరు రావడం, ఒక 20 minutes విత్ మ్యూజిక్ తో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏదైతే సార్ మన పత్రి సార్ టెంప్లెట్ ఇచ్చారో గ్లోబల్ కాంగ్రెస్ కి, అదే టెంప్లెట్ లో అండ్ అందరు మాస్టర్స్, గ్లోబల్ మాస్టర్స్, మన ఇండియాలో ఉన్న గ్రాండ్ మాస్టర్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా లైటింగ్ ల్యాంప్ అయిన తర్వాత మెసేజెస్ ఉంటుంది. కంప్లీట్ ఒక 2 hours 2 to 4 యొక్క సౌండ్ అండ్ మెసేజెస్ ఫ్రమ్ ద మాస్టర్స్. తర్వాత మనకి 4 to 5 ఒక PSSM గ్లోబల్ అండ్ విజన్ ఏమి అనే విషయాలన్నీ కూడా ఇప్పటిదాకా మనకి ఏం జరిగాయి, ఏ కంట్రీలో ఏమేమి జరిగింది, అండ్ ఒక మళ్ళీ మన ఫ్యూచర్ లో ఏ కంట్రీస్ మనము చేసుకోబోతున్నాం అనే విషయాలు
సో పరిపత్రి గారు ఒక 45 మినిట్స్ కేసీఎం గ్లోబల్ యొక్క ప్రజెంటేషన్ ఇస్తారు. అండ్ దెన్ లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ తర్వాత పరి గారి యొక్క టాక్ అయిన తర్వాత లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది 1 అవర్ తర్వాత మళ్ళీ లీడర్షిప్ ప్యానెల్ 45 మినిట్స్ విత్ అవర్ లీడర్స్. మనకి 6:15 to 7:15 మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్. సో ఈ 2 to 7 దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ షెడ్యూల్ ఫర్ ద డే 1. డే 1 ఇనాగ్రల్ అండ్ గ్లోబల్ విజన్, గ్లోబల్ పిఎస్ఎస్ఎం విజన్తో పాటు మన గ్లోబల్ లీడర్స్ అండ్ ఆల్ స్పిరిచువల్ లీడర్స్ ప్యానెల్ ఉంటుంది. వండర్ఫుల్, వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. సో డే 2 మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మళ్ళీ? డే 2 మార్నింగ్ మనకి పిఎస్ఎస్ఎం ఈవెంట్ ఒక సిగ్నేచర్ ఏమి అంటే మార్నింగ్ అఖండ ధ్యానం. ఎస్, మార్నింగ్ మెడిటేషన్. ఎస్, మార్నింగ్ మెడిటేషన్ విత్ మన విద్వాన్ గణేష్ కుమార్ సార్ వాళ్ళ టీంతో, ఒక 5 మెంబర్స్ టీంతో మార్నింగ్ అఖండ ధ్యానం ఉంటుంది. సో దట్ ఈస్ అవర్ సిగ్నేచర్. సో అది ఉంటేనే మనకి మన పిఎస్ఎం ప్రోగ్రామ్ అన్న ఒక బ్రాండ్ అనమాట. సో అది ఖచ్చితంగా మార్నింగ్ మెడిటేషన్ అవ్వడం. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏమంటే ఈ ఈవెంట్ లో మార్నింగ్ మెడిటేషన్ అయిన తర్వాత సో వీఆర్ గోయింగ్ టు రిలీజ్ సో పత్రి సార్ లైఫ్ హిస్టరీ బుక్ మనం రిలీజ్ చేసుకోబోతున్నాం ఇంగ్లీష్ లో. వావ్, ఆటోబయోగ్రఫీ ఆఫ్ పత్రిజీ. ఎస్, ఎగ్జాక్ట్లీ. వావ్ వావ్. 8 months గా వర్క్ జరుగుతుంది. లాస్ట్ ఫైన్ ట్యూనింగ్ చిట్ట చివరి దశలో ఉంది. సో విత్ ఇన్ ఒక 6 days లో ఇట్స్ గోయింగ్ ఫర్ ద ప్రింటింగ్. అండ్ ఈ యొక్క బుక్ ఉద్దేశం ఏమంటే అంటే మెయిన్ గా మనకి సార్ గురించి అక్కడక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ మనం చేసి మనం ఈ బుక్ ని తీసుకురావడం. సార్ బుక్ కోసం అని చెప్పేసి పరిపత్రి గారికి అండ్ ఒక కంటెంట్ రైటర్ కి జూమ్ సెషన్ లో 36 జూమ్ సెషన్స్ ఇచ్చారు. సార్ లైఫ్ అది ఎక్కడ రిలీజ్ అవ్వలేదు. అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ పత్రిజీ. ఎస్. ఓకే. సో ఒక 36 జూమ్ సెషన్స్ ఎక్స్క్లూజివ్ గా బుక్ కోసం అని సార్ లైఫ్ హిస్టరీ సారే చెప్పారన్నమాట. వావ్, వైట్ గూస్ బంప్స్ ఐడియా చందు, వండర్ఫుల్ అనిపిస్తుంది. నేను అక్కడ యాక్చువల్గా జూమ్ టెక్నికల్ గా ఆర్గనైజ్ చేసేదానికి అని చెప్పేసి నేను ఆ ప్లేస్ లో ఉన్నాను అక్కడ. సో అరేంజ్ చేసేదానికి. సో ఐ వాజ్ విట్నెస్ కంప్లీట్ గా ఆ ఒక లైవ్ లో సార్ జర్నీ మొత్తం వినడం. సో ఏదైతే 36 జూమ్ సెషన్స్ అయ్యిందో ఆ ఇంటరాక్షన్స్ విత్ పరి అదంతా కూడా ఇప్పుడు మనకి బుక్ రూపంలో ఈ యొక్క మెగా మెడిటేషన్ రిలీజ్ చేసుకుంటాం. దట్ ఇస్ ద బెస్ట్ టేక్ అవే ఫర్ ఎవ్రీబడి. ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళకి పత్రి సార్ యొక్క ఆటోబయోగ్రఫీ బుక్ వస్తుంది. వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్. అది చాలా హైలైట్. అసలు రియల్లీ పత్రి సార్ గురించి మాట్లాడితేనే గూస్ బంప్స్. పత్రి సార్ బుక్ అంటే ఇంకా మామూలు కాదు, అన్ని బుక్స్ గుర్తుకొస్తున్నాయి మనకు. మైత్రేయ బుద్ధ ద్వారా కొన్ని విషయాలు, తర్వాత బోధిసత్వుడు ద్వారా కొన్ని పుస్తకాలు, బ్రహ్మర్షి పత్రిజీ బై బ్రహ్మర్షి పత్రిజీ అని తెలుగులో ఒక 3 పుస్తకాలు ఇప్పటికిప్పుడు మైండ్లోకి వస్తున్నాయి చందు. సో అంటే పత్రి సారే ఇంగ్లీష్లో వారి యొక్క విషయాలు అందిస్తున్నారు అంటే రియలీ ఇట్స్ ఏ గ్రేటెస్ట్ టేక్ అవే టు ఆల్ అవర్ గ్లోబల్ ఆర్ ఇండియన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పిరమిడ్ మాస్టర్స్. ఇట్స్ రియలీ వండర్ఫుల్ టు హియర్ దట్. సో మార్నింగ్ యాజ్ యూజువల్ రిలీజ్ ఉంటుంది అనమాట ఆఫ్టర్ అఖండ ధ్యానం. అఖండ ధ్యానం తర్వాత మనము ఆటోబయోగ్రఫీ బుక్ రిలీజ్ చేసుకుంటాం. ఎస్. ఇంకొకటి ఏంటంటే సో స్వర్ణామృతం బుక్ తెలుగులో రిలీజ్ అయింది. సో అదే రోజు మనకి స్వర్ణామృత కన్నడలో రిలీజ్ అవుతుంది. కన్నడ వర్షన్. ఓ వావ్. అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ పిఎస్ఎస్ఎం. ఎస్. అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ పిఎస్ఎస్ఎం, అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ పత్రిజీ. అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ పత్రిజీ టోల్డ్ బై పత్రిజీ. వండర్ఫుల్. మనం ఎక్కడ కంపైల్ చేయలేదు, అక్కడెక్కడ తీసుకోలేదు. ఇది వినడమే ఫస్ట్ టైం చందు. అసలు సార్ ఇవన్నీ చెప్పినట్టు కూడా మనకు నిజంగా తెలియదు. రియలీ ఇట్స్ రియలీ వండర్ఫుల్. సో నెక్స్ట్ ఫాలోస్ వర్క్ జరిగేటప్పుడు కూడా అప్పుడే
జూమ్ సెషన్ అవుతున్నప్పుడు అడిగాను అనమాట. సార్ ఇందులో కొన్ని సెన్సిటివ్ విషయాలు ఉన్నాయి, ఈ బుక్ లో పెట్టమంటారా లేకపోతే తీసేయమంటారా అంటే, నో నో ఒక్కటి కూడా మార్చడానికి వీలేదు, ఉన్నట్టుగా బుక్ లో రావాలి అని చెప్పాను. మ్మ్. సో అంత నిక్కచ్చిగా ఉంటుంది బుక్. హైలీ జెన్యూన్ అండ్ హైలీ అథెంటిక్ అండ్ ట్రూత్ఫుల్. అండ్ మనకి మార్నింగ్ మెడిటేషన్ అయ్యాక 10 o'clock మనకి లీడర్ టైం, మనకి ఏదైతే స్పీకర్స్ ఉంటారో స్పీకర్స్ టాక్ ఉంటుంది. అండ్ ఎవ్రీ స్పీకర్ టాక్ అయ్యాక మనకి లైవ్ మ్యూజిక్ మెడిటేషన్. వావ్. అంటే ఈ కంప్లీట్ గా మళ్ళీ 10 to 1, ఫస్ట్ సెషన్ మార్నింగ్ 5 to 8 అయితే ఉందో, సెకండ్ సెషన్ మనకి 10 o'clock స్టార్ట్ అవుతుంది, మన 10 to 1. సో 10 to 1 లో కంప్లీట్ గా మనకి టాక్స్ కాకుండా మనకి మ్యూజిక్ మెడిటేషన్ ఇవన్నీ ఉంటే ఒక డీప్ వెళ్తుంది వాళ్ళకి. అది ఆ సబ్జెక్ట్ ని బాగా అసిమిలేట్ చేసుకోగలుగుతాం. సో అందుకోసం అని చెప్పేసి మనకి ప్రతి టాక్ తర్వాత మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది. అండ్ మనకి పిఎస్ఎస్ఎం కార్పొరేట్ అనే ఒక కొత్త వింగ్ స్టార్ట్ చేశారు అనమాట. పిఎస్ఎస్ఎం కార్పొరేట్. ఐఎమ్ కార్పొరేట్, ఐఎమ్ ఏ మెంబర్ ఆఫ్ దట్. పత్రి సార్ ఫిజికల్గా చెప్పారు కార్పొరేట్లో స్ప్రెడ్ చేయాలి అని. వావ్, వెరీ హ్యాపీ టు హియర్ దట్ చందు. ప్రాజెక్ట్ ని పరిగారు లాంచ్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన ప్యానల్ డిస్కషన్ ఉంది. వావ్. కార్పొరేట్స్ అన్నిటికీ కూడా మనము ఫ్రీగా మెడిటేషన్ టీచ్ చేయాలి అక్రాస్ ద గ్లోబ్. నైస్. ఇది యుఎస్ లో మొదలైంది ఆల్రెడీ. సో దే హావ్ రిజిస్టర్డ్. సో దాని సంబంధించిన ఒక ప్యానల్ డిస్కషన్. అండ్ తర్వాత మనము ఒక మెగా పిరమిడ్ ప్రాజెక్ట్స్ ప్యానల్. మెగా పిరమిడ్ ప్రాజెక్ట్స్ ప్యానల్. ఓకే. ఒక్కొక్క మెగా పిరమిడ్ నుంచి ఒక్కొక్కరిని మనము పెడుతున్నాం. సో పిరమిడ్ వ్యాలీ, మహేశ్వర మహాపిరమిడ్, అండ్ వశిష్ఠ గౌతమి, అండ్ అగస్త్యర్ మహాపిరమిడ్ ఇన్ తమిళనాడు, అండ్ ఒమేగా పిరమిడ్. సో ఈ 5 ప్రాజెక్టులు మనకి లైవ్ లో ఉన్నాయి. అంటే ఒక్కొక్క దశలో ఉంది స్టేజ్ లో. సో మనం ఈ ప్యానెల్ ఎందుకు పెడుతున్నాము అంటే, వచ్చిన గ్లోబల్ మాస్టర్స్ కి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, కొత్త వాళ్ళకు కూడా మన ప్రపంచం ఒకసారి పత్రి సార్ని ఒక మాస్టర్ అడిగారు, సార్ వాట్ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ ప్లానెట్. పాండిచ్చేరి అరవిందన్ మాస్టర్ ఈ క్వశ్చన్ అడిగారు. సో సార్ ఏం చెప్పారంటే, ద ఫ్యూచర్ ఆఫ్ ప్లానెట్ ఈస్ filled with mega pyramid ashrams across the globe. Mega pyramid ashrams. Oh. Across the globe, mega pyramid ashrams will be there. This is the future of planet Earth అని చెప్పి దానికి ఒక రోల్ మోడల్ గా పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ఉంటుంది. ఇక్కడ మన ఫస్ట్ పిఎస్ఎస్ఎం మెగా పిరమిడ్ ప్రాజెక్ట్ కాబట్టి. సో ఇలాగ ఇప్పుడు ప్రతి దేశంలో మనకి ఒక మెగా పిరమిడ్ రావాలి. ఇప్పుడు మనకి అమెరికాలో మొదలయ్యాయి. సో ఇప్పుడు అందరు గ్లోబల్ మాస్టర్స్ ఇక్కడ రావడం వల్ల, సో ఒక్కొక్క మాస్టర్, ఒక్కొక్క పిరమిడ్, ఒక్కొక్క మెగా పిరమిడ్ నుంచి ఒక్కొక్క మాస్టర్, స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క దగ్గర నుంచి వాళ్ళ యొక్క అనుభవాలు అన్ని పంచుకోవడం వల్ల ఏమవుతుందంటే, దాని యొక్క ప్రాముఖ్యత ఏమి, అవి ప్లానెట్ ఎర్త్ ఎందుకు కావాలి, దాని యొక్క సాధక బాధకాలు ఏంటి అనేది మనకి పిరమిడ్ వ్యాలీ నుంచి, మహేశ్వర పిరమిడ్ నుంచి, వశిష్ఠ గౌతమి నుంచి, అగస్త్య పిరమిడ్ నుంచి ఒమేగా వరకు ఇట్స్ కంప్లీట్ ట్రాన్సిషన్. అండ్ ఒక్కొక్క స్టేజ్ లో ఎలా ఉంటుంది అనేది మనం లైవ్ లో వాళ్ళ అనుభవాల ద్వారా మనం ఈ ప్యానల్ చేసుకుంటున్నాం. అంటే విజన్ పర్పస్ ఏమి అంటే, ప్రపంచం అంతటా మెగా పిరమిడ్స్ రావాలి. సో వీళ్ళ అనుభవాలు అందరినీ ఇన్స్పైర్ చేయాలి. దట్స్ హౌ ద పిరమిడ్ ఫ్యూచర్ మోడల్ ఎలా ఉండాలో మనం అందించబోతున్నాం దాని ద్వారా. ఎస్, వండర్ఫుల్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మనకి మన సీయింగ్ ఈజ్ బిలీవింగ్. సో మనం వర్చువల్ గా ఏం చూపించట్లా, వాళ్ళ ద్వారా మన ప్రాక్టికల్ గా ఏది జరిగిందో అదే మనం చెప్తున్నాం అందరు గ్లోబల్ మాస్టర్స్. సూపర్. ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి మాస్టర్ వస్తున్నాడు. ఆస్ట్రేలియాలో ఒక మెగా పిరమిడ్ రావాలన్న ఒక ఇన్స్పిరేషన్ అతనికి రావాలి. కెన్యా నుంచి మాస్టర్ వచ్చాడు. ఆ కెన్యాలో మనకి ఒక మెగా పిరమిడ్ రావాలి, ఇన్స్పిరేషన్ రావాలి. ఎలా వస్తుంది?
వీళ్ళ అనుభవాల ద్వారా, ప్రాక్టికల్ అనుభవాల ద్వారా వాళ్ళకి వస్తుంది. సో దిస్ ద హోల్ విజన్ ఆఫ్ మెగా మెడిటేషన్ సార్. డే 2 ఇంకా హైలీ ఇన్స్పైరింగ్ ఉంది. థర్డ్ డే, ఫోర్త్ డే కూడా అలాగే ఉంటుందా? అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మనకి థీమ్ అన్నమాట. సో ఇప్పుడు మనకి 3 పిరమిడ్ జగత్, ధ్యాన జగత్ అండ్ సాకార జగత్. సో ఈ 3 కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మనం హైలైట్ చేయబోతున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ మీద టాక్స్ ఉంటాయి, ప్యానెల్ డిస్కషన్ ఉంటుంది, ప్యానల్ డిస్కషన్, ప్రెజెంటేషన్స్ కూడా ఉంటాయి. ప్రజెంటేషన్స్ మనం ఉంటుంది, ఇప్పటి వరకు వీడియోస్ ఉంటుంది. అంటే ఆ డే కి సంబంధించి ఆ థీమ్ ఏదైతే ఉందో ఆ థీమ్ ప్రకారమే డే అంతా ఉంటుంది అనమాట. వాహ్, అల్టిమేట్, వెరీ ఇంట్రెస్టింగ్. ఒక ఒక ఆర్గనైజ్డ్ వేలో, ఒక ఫార్మల్ వేలో వెళ్ళబోతుంది. ఇది మన డ్రీమ్ ఎప్పటి నుంచో. వావ్ వావ్. అందరికి మన విజన్ అనేది వెళ్ళిపోతుంది మన ఈ టాక్స్ ద్వారా, అనుభవాల ద్వారా. Yes, గ్లోబల్ చెప్పండి. గా ఏం జరుగుతుందో మనం తెలుసుకుంటాం, ఇక్కడ ఏమేం వర్క్ జరిగిందో గ్లోబల్ కి ఇన్స్పిరేషన్ ఇస్తాం. Yes. మ్యూచువల్ షేరింగ్ అండ్ గ్రోయింగ్. మొత్తం మీద గ్రూప్ కాన్షియస్నెస్, గ్లోబల్ కాన్షియస్నెస్ డెవలప్ చేసే ఒక అల్టిమేట్ ప్రణాళిక కనబడుతుంది ఇందులో. Yes, sir. వండర్ఫుల్. ఇందులో స్పెషల్గా మనకు జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది కదా చందు? Yes, sir. ఆ రోజు ఏంటి మన స్పెషల్ ప్రోగ్రామ్స్? సో ఆ రోజు మనం ప్రత్యేకంగా అంటే ఫస్ట్ డే, సెకండ్ డే మార్నింగ్ మెడిటేషన్స్ మనకి మెగా పిరమిడ్ లో సామూహిక సంగీత ధ్యానం అవుతుంది. అండ్ మనం ఏదైతే చెప్పుకున్నామో ఒక రోజు పిరమిడ్ జగత్, ఒక రోజు మన ధ్యాన జగత్ సంబంధించిన విజ్డమ్ కానీ ఇవన్నీ వస్తాయి. లాస్ట్ డే మనకి శాకాహార జగత్ 21st రోజు. సో ఆ రోజు ఎక్కువ డిస్కషన్స్ అంతా కూడా, ప్యానెల్ అంతా కూడా మనకి శాకాహార జగత్ గురించి ఉంటుంది. సో మార్నింగ్ విల్ స్టార్ట్ విత్ ఇంటర్నేషనల్ యోగా డేని మనం ఆ రోజు యాంఫీ థియేటర్ లో చేసుకుంటాం, అవుట్డోర్ లో. ఓకే. మార్నింగ్ మనకి మార్నింగ్ 5 to 7 మన సామూహిక సంగీత ధ్యానం యాంఫీ థియేటర్ లో ఉంటుంది. 7 to 8 అయితే మనకి గవర్నమెంట్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఆయుష్ నుంచి, సో ఆ గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం మనం 7 to 8:15 వరకు మనం అందరం కూడా వచ్చిన అక్కడ ధ్యానం అందరం కూడా సో విల్ పార్టిసిపేట్. అండ్ అది మనం గవర్నమెంట్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా విల్ షో అఫీషియల్. సో మనం ఒక ఈ యాక్టివిటీ అవుతుందో ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ యోగా, ఇట్స్ ఫర్ మెడిటేషన్ అండ్ స్ప్రెడింగ్ మెడిటేషన్ అండ్ పిరమిడ్ జగత్ కానీ, శాఖా జగత్ కానీ, ఇవన్నీ కూడా ఎంత ఏమేమి జరిగిందో అవన్నీ కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక డాక్యుమెంట్ రూపంలో పంపించేదానికి గ్రేట్ అకేషన్. అంటే ఆయుష్ ద్వారా ఏమైతే గవర్నమెంట్ ప్రోటోకాల్ ఉందో మనం రెగ్యులర్ గా ఎలా చేస్తున్నామో వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ అనమాట. ఎస్. వావ్ వావ్, గ్రేట్ ఐడియా. ఆ సబ్మిషన్ తో పాటు మన మూమెంట్ సబ్మిషన్ కూడా ఉంటుంది. ఎస్. సో బోత్ విల్ గో టుగెదర్. యా, అదే మనం అంటే రెగ్యులర్ చేసే యాక్టివిటీస్ అన్ని మనం అథెంటిక్ గా సబ్మిట్ చేస్తాం. ఓ వావ్, అల్టిమేట్ ప్రోగ్రామ్. జూన్ 21 కూడా కంటిన్యూగా ఫుల్ డే ప్రోగ్రామ్స్ ఉన్నాయా? సో జూన్ 21 మనం ఆఫ్టర్నూన్ 2 o'clock కి మనం వీఆర్ డూయింగ్ ద క్లోజింగ్ సెరమనీ. సో ఓకే, జూన్ 18th 2 PM కి స్టార్ట్ అయ్యి జూన్ 21 ఆఫ్టర్నూన్. సో వండర్ఫుల్. సో మనం ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎవరెవరు రావచ్చు? హూ ఆర్ అలౌడ్ టు అటెండ్ దట్? ఫస్ట్ థింగ్ వచ్చేసి మన పిరమిడ్ మాస్టర్స్. ఎందుకంటే మన పిరమిడ్ మాస్టర్స్ యొక్క ప్రజెన్స్, ఆ ఎనర్జీ, ఆ కాన్షియస్నెస్ టోటల్లీ డిఫరెంట్. ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు దేశంలో ఎంతో అన్ని జూన్ల ద్వారా ఎంతో మంది ఉన్నారు. అండ్ వాళ్ళందరూ కూడా రావడం వల్ల మన యొక్క పిఎస్ఎం గ్రూప్ కాన్షియస్ ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇంకా కోర్ పిఎస్ఎస్ఎం ఏంటనేది వాళ్ళకి అర్థం అవుతుంది. 50% మన పీరియడ్ మాస్టర్స్ అయితే 50% మనకి కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కార్పొరేట్ దగ్గర నుంచి కావచ్చు, ఒక వేరే స్పెషల్ ఆర్గనైజేషన్స్ ద్వారా కావచ్చు, లేకపోతే హెల్త్ ద్వారా వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, యంగ్స్టర్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా కావాలి. ఈ అందరూ కూడా ఒక ఈ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ మనకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మన మూమెంట్ యొక్క విజన్ అర్థమవుతుంది. తర్వాత మన మూమెంట్ స్ప్రెడ్ అయ్యేదానికి దే జాయిన్ విత్ అస్.
రైట్. మెయిన్‌లీ యూత్‌కి ఒక స్పెషల్ లెర్నింగ్స్ ఉంటాయి గదా! అందులో? మనకి ఈ ఈ ఈవెంట్‌లో యూత్ ప్యానెల్ డిస్కషన్ ఉంది. వావ్! అండ్ ఒక కార్పొరేట్ సంబంధించిన లీడర్‌షిప్ ప్యానెల్ డిస్కషన్ ఉంటుంది. అండ్ ప్రతిరోజు రూరల్ మాస్టర్ ఎక్స్‌పీరియన్సెస్ కూడా ఉంటుంది. ఓకే. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ మన మూవ్‌మెంట్‌లో రూరల్ మాస్టర్స్ ఆర్ ద కీ రోల్. వాళ్ళ అనుభవాలు ఏవైతే ఉన్నాయో అది చాలా మందిని ఇన్‌స్పైర్ చేస్తుంది, మోటివేట్ చేస్తుంది, హార్ట్‌ని టచ్ చేస్తుంది. సో, అలాంటి మాస్టర్స్ అనుభవాలు మన ఇప్పుడు ఈ గ్లోబల్ మాస్టర్స్ అందరూ కూడా వినాలని ఎవ్రీ డే మనము రూరల్ మాస్టర్స్‌కి ఒక 1 అవర్ స్లాట్ ఇవ్వడం జరిగింది. సో, వండర్‌ఫుల్. కంప్లీట్‌గా లాంగ్వేజ్ ఇంగ్లీష్‌లోనే ఉంటుంది గదా! అక్కడ? యెస్ కామన్ సార్. లాంగ్వేజ్ అందరికి. అంటే అవును. రీజనల్ లాంగ్వేజు ఇప్పటివరకు మనకు ఇక్కడైతే మనం హైదరాబాద్‌లో మనం చేసే యాక్టివిటీస్ అన్నీ తెలుగులో చేస్తున్నాం. తర్వాత మీరు బుద్ధ పౌర్ణమి అప్పుడు ఎక్కువగా లాంగ్వేజ్ అక్కడున్న రీజనల్ లాంగ్వేజ్ గదా! ఇప్పుడు కంప్లీట్‌గా ఒకే లాంగ్వేజ్ ఇంగ్లీష్‌లో రన్ అవుతది. ప్రోగ్రామ్ అంతా గూడా. ఇది వండర్‌ఫుల్. ఒక ఇంకా రకంగా ధ్యానమా చక్రం ఇంగ్లీష్ అని చెప్పొచ్చు. ధ్యానమహా చక్రం ఇంగ్లీష్. యెస్. ఇంగ్లీష్ వర్షన్. ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎడిషన్. ఇంగ్లీష్ ఎడిషన్. సో, మొత్తం మీద ఫ్యూచర్ ఆఫ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంటు, ఫ్యూచర్ ప్లానింగు అండ్ ఫ్యూచర్ అంటే జనరేషన్‌కి ఒక ఇన్‌స్పిరేషన్ ఇవ్వడం అనేదే ఇందులో టోటల్‌గా కనబడుతుంది చందు గారు. సో, యెస్. వండర్‌ఫుల్. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? మెగా మెడిటేషన్ సమ్మిట్ గురించి? ఆహ్, మార్నింగ్ తీసుకుంటే 5-8 1 సెషన్. సెషన్ 1. 10-1 సెషన్ 2. మళ్ళీ 3-6 సెషన్ 3. 6-8 వాళ్ళకు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. స్టాల్స్ విజిట్ చేయొచ్చు. అండ్ ఇంకోటేంటంటే మనము ఆహ్, ఈ ఈవెంట్‌లో స్టాల్స్ కూడా ఉంటుంది మనకి. ఈ వింగ్స్ ఏవైతే ఉన్నాయో బిఎస్ఎం వింగ్స్, పైమా స్టాల్ కానీ, బాల వికాస్ స్టాల్ ఉంటుంది. అండ్ అన్ని మెగా పిరమిడ్ స్టాల్ ఉంటుంది. సో, అందరూ కూడా ఒక విజన్‌ని మనం చూడడం అన్నమాట. మన పిఎస్ఎం యొక్క విజన్ ఈ స్టాల్స్ ద్వారా. అండ్ 6-8 ఈ యొక్క స్టాల్స్ విజిట్ కానీ అండ్ ఎక్స్‌ప్లోరింగ్ వ్యాలీ డిన్నర్ తర్వాత 8-10 మనకు ప్రొఫెషనల్ కల్చరల్స్ 8-9. 8-9 అండ్ 9-10 వి ఆర్ క్లోజింగ్ ఎవ్రీ డే విత్ లైవ్ మ్యూజిక్ మెడిటేషన్. వావ్! హుహు. స్టార్ట్ విత్ మెడిటేషన్. విల్ ఎండ్ విత్ మెడిటేషన్. మెడిటేషన్. యాహ్! సో 8-9 ప్రతిరోజు మనకు ప్రొఫెషనల్ కల్చర్స్ ఉంటుంది. సో ఫస్ట్ డే ఆహ్, క్లాసికల్ ఫ్యూజన్ అండ్ డే 2 కథక్ పర్ఫార్మెన్సెస్ ఉంటుంది. థర్డ్ డే అండ్ గర్బా. సో గుజరాతీ స్టైల్. సో 3 డిఫరెంట్ ప్రొఫెషనల్ కల్చరల్ ఆర్టిస్ట్‌ని తీసుకురావడం అండ్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఇట్స్ మనకి అందరూ ఒక సెలబ్రేషన్ ఫీల్ తీసుకురావడం అండ్ ఎండింగ్ విత్ ఎవ్రీ డే లైవ్ మ్యూజిక్ మెడిటేషన్. సో దిస్ ఈస్ వావ్! అనదర్ హైలైట్ అన్నమాట. హ్మ్. పత్రి సార్ చెప్పిన అన్ని ఈస్ ఉంటాయన్నమాట. యెస్. ఆల్ ఈస్. అంతే గదా! ముఖ్యంగా ఎక్స్‌పీరియన్స్. ఎన్‌లైటన్‌మెంట్. వండర్‌ఫుల్ చందు గారు. అండ్ అల్టిమేట్. ఎంజాయ్‌మెంట్. ఆ! ఎంజాయ్‌మెంటు, ఎక్స్‌పీరియన్సు, ఎన్‌లైటన్‌మెంట్ అన్నీ. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ అసలు ఎంటర్‌టైన్‌మెంట్. సో, అంటే ఆల్ ఈస్ ఆఫ్ పత్రిజీ మెసేజ్‌లో ఉంది గదా! అవన్నీ కలగలిపి ఉన్న ప్రోగ్రామ్ మీరు చెప్తుంటే చాలా ఇన్‌స్పిరేషన్‌గా ఉంది. ఎప్పుడొద్దామా అన్న ఒక ఫీల్ క్రియేట్ అయింది ప్రతి ఒక్కరికి గూడా. సో, ఫైనల్‌గా మీ మెసేజ్. ఇంకొక వింగ్ ఏంటంటే మనకు బాల వికాస్ కూడా ఉంటుంది. ఐ ఫర్గాట్ టు మెన్షన్. బాల వికాస్ లిటిల్ బుద్ధాస్ యెస్. ప్రోగ్రామ్ అన్నమాట. లిటిల్ ఆ! బుద్ధస్. సో ఇందాక మనం అనుకున్నట్టుగా ధ్యానమార్గ చక్రంలో ఏదైతే అన్ని వింగ్స్ ఉంటుందో అవన్నీ కూడా మాక్సిమం మనం ఆ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేదానికి మనం ట్రై చేస్తున్నాం. అండ్ యాహ్! దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ వింగ్ ఫర్ బాల వికాస్. అండ్ ద ఫైనల్ మెసేజ్ ఈస్ ఈ యొక్క ఎంఎంఎస్ ఇండియాకి రావాల్సిన ఉద్దేశ్యం ఏమి అంటే ఆల్ గ్లోబల్ మాస్టర్స్ కి ఏఎస్ఎస్ఎం యొక్క విజన్ ని ఎప్పుడైతే మనం విట్నెస్ చేస్తామో అప్పుడే మనకి ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది. సో అందులో భాగంగానే ఈ యొక్క మెగా మెడిటేషన్ సమ్మిట్ ధ్యాన జగత్ ఒక ఆ, ఆ ఒక సంకల్పంలో భాగంగానే జరుగుతుంది.
అండ్ ఇంకొకటి ఏమంటే ఈ ఈవెంట్ తర్వాత మనకి ఏవైతే గ్లోబల్ మాస్టర్స్ అందరూ వచ్చారో అందరితో ఆ, మన మెగా పిరమిడ్స్ టూర్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఒక టెంపో ట్రావెలర్ తీసుకొని మాస్టర్స్ అందరినీ ఏ, తీసుకొని అక్కడ నుంచి మనం ఫస్ట్ అగత్యర్ మహా పిరమిడ్ తమిళనాడుకి వెళ్తున్నాం. అక్కడ నుంచి ఆ, మళ్ళీ కొట్టాల అండ్ కర్నూల్ అండ్ మహేశ్వర మహా పిరమిడ్ అండ్ మనకి వశిష్ఠ గౌతమ్ పిరమిడ్ కూడా ఉంటుంది. అన్ని వశిష్ఠ గౌతమ్ తీసుకొని మహేశ్వర మహా పిరమిడ్కి వచ్చి దెన్ విల్ ఫైనల్లీ షో అవర్ బిగ్గెస్ట్ మీడియా వింగ్ ఆఫ్ అవర్ పిఎస్ఎస్ఎం పిఎంసి ఛానల్ కి అందరం అక్కడ గ్యాదర్ అవుతాం. దిస్ ఇస్ అవర్ టూర్ ఆఫ్టర్ మెగా మెడిటేషన్ సమ్మిట్ విత్ ఆల్ ద గ్లోబల్ మాస్టర్స్. వావ్! ఇట్స్ అన్ హైలైట్ థింగ్. అంటే కంప్లీట్‌గా లెర్నింగ్‌తో పాటుగా వారందరికీ ఒక లైవ్ మన పిరమిడ్ ధ్యాన ఆశ్రమమ్స్ ఎలా ఉన్నాయి? ఎలా ఆపరేట్ చేస్తున్నాయి? గ్లోబల్‌గా ఎలా వాటిని మనం అంటే ఎలా దాన్ని తీసుకురావచ్చనే ఒక గ్రేట్ ఇన్‌స్పిరేషన్ ఇవ్వబోతున్నాం. అల్టిమేట్ చందు గారు. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ సందర్భంగా అందరు మాస్టర్స్ కి మీ యొక్క ప్రజెన్స్, మీ యొక్క ఎనర్జీ, మీ కాన్షియస్నెస్ ఒక మెగా మెడిటేషన్ సమ్మిట్ కి చాలా చాలా అవసరం. మన ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్. థ్యాంక్ యూ టు ఆల్ ద పిఎంసి మాస్టర్స్ ఫర్ మేకింగ్. థ్యాంక్ యూ. యెస్. ఇది మిత్రులారా విన్నాం గదా! మెగా మెడిటేషన్ సమిట్ ఇండియా ఏం జరగబోతుంది? ఎందుకు జరగబోతుంది? ఇప్పటివరకు మనం రీజనల్ లాంగ్వేజ్‌లో మనం ఎన్నో ధ్యాన యజ్ఞాలు, చక్రాలు, యాగాలు మనం చేస్తూ ఉన్నాం. ఎన్నో డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి. గ్లోబల్‌గా ఎన్నో యాక్టివిటీస్ జరుగుతున్నాయి. పిఎస్ఎస్ఎం గ్లోబల్. సో, గ్లోబల్ మాస్టర్స్‌కి మనకిక్కడ జరుగుతున్న యాక్టివిటీస్‌ని, మనం గ్లోబల్‌గా జరుగుతున్న యాక్టివిటీస్‌ని కూడా విట్‌నెస్ జేయడానికి ఈస్ట్ అండ్ వెస్ట్ మాస్టర్స్‌తో కలిసి మనం సజ్జన సాంగత్యం జేస్తూ 3 కార్డినల్ ప్రిన్సిపల్స్ ఇచ్చారు పత్రిజీ. వాటి బేస్‌లో ఒక్కొక్క డే ఒక్కొక్క ఆర్గనైజ్డ్ వేలో మంచి విజ్డమ్ సెషన్స్‌తో వారు చేసిన రిసర్చ్‌ని కూడా మనం తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళాలి. పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అంటే మనందరికీ తెలుసు. కేవలం బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్‌కి వెళ్ళేవాళ్ళం మనం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఒక అల్టిమేట్ జీసీఎస్ జరిగినప్పుడు వెళ్ళాం. తర్వాత ఇప్పుడు మనం వెళ్ళడానికి ఒక అల్టిమేట్ అవకాశం. ప్లస్ జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోటోకాల్ ప్రకారంగా కూడా మనం ఆ ప్రోగ్రామ్ చేయడంతో పాటు మన ప్రెజెన్స్ ఎనర్జీతో మన యాక్టివిటీస్, మన ఆర్గనైజేషన్‌ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసే ఆ ఎనర్జీ మనందరం ఇవ్వాలని కోరుకుంటూ, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరూ వస్తున్నారు. మనం అందరం ఇండియా నుండి వెళ్ళాలని కోరుకుంటూ, వారందరితో సజ్జన సాంగత్యం చేయాలని కోరుకుంటూ, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ వన్ అండ్ ఆల్.